Welcome to SB News. మహబూబాద్ జిల్లా పాకాలకొత్తగూడ మండల కేంద్రంలో తెలంగాణ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ పోరుకేక బహిరంగ సభ. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కులు రిజర్వేషన్ను ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం మైపతి అరుణ్ కుమార్, జేఏసీ చైర్మన్ చుంచ రామకృష్ణ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, క్రింది స్థాయి నుండి ఆదివాసీ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మైపతి అరుణ్ కుమార్ గారికి మరియు జాతీయ అధ్యక్షులు కోట్నాక్ విజయ్ గారికి, వ్యవస్థాపకులు, కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆదర్శ కేసు ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా ఏదైతే అఫిడవిట్ ఉందో మీరు ఇప్పటికే మాకు చాలాసార్లు ఆర్టీఐ ద్వారా కేంద్ర గిరిజన శాఖ కావచ్చు, మరి అదేవిధంగా మిగిలినటువంటి ఉన్నత శాఖలు ఎస్టీ ట్రైబల్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 342 ప్రకారము ఈ యొక్క లంబాడీని మేము కలపలేదు. కానీ 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఒక జియో ద్వారా వీళ్ళు ఎస్టీ రిజర్వేషన్ పొందుతుందని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి పేపర్లు మా బ్యాగులో ఉన్నాయి. ఇంకా ఈ ఆధారాలే మీరు సుప్రీంకోర్టు ఇస్తే ఖచ్చితంగా ఒక్కరోజు విచారణలోనే వీళ్ళ చట్టబదిలేదు అనే అంశం బట్టబడేటది. అప్పుడు దొరెవడో దొంగెవడో తేలిపోతుంది. పోలీసు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సెప్టెంబర్ 18 నుంచి ఆదివాసీ 9 తెగల సమాజంలో ఉన్నటువంటి అన్ని తెగల నాయకుల్ని, అన్ని సంఘాలను కలుపుకొని తుడుందెబ్బని పెద్దన్న పాత్రలో పెట్టుకొని తుడుందెబ్బ సైన్యంతో డిసెంబర్ 9 నాటికి మానుకోట ముట్టడి చేసిస్తాము. మీరు గనక ఆ లోపు గనక మా న్యాయాన్ని మీరు ఒప్పుకోకుంటే ఈ యొక్క రాష్ట్రంలోని, దేశంలోని పార్టీలు ఆదివాసుల వైపుగా ఆలోచన చేయకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆదివాసులకు భద్రత కావాలంటే కొమరం భీం ఆసిఫాబాద్ ఆదివాసుల జిల్లా చేయండి. ఇటు పక్క వస్తే సమ్మక్క సారలమ్మ జిల్లా భద్రాచలాన్ని చేయండి. ఎటునాగరం ఆదివాసీ జిల్లా చేయండి. ఆదివాసీ ప్రాంతాల్ని ప్రత్యేక జిల్లాలుగా చూడండి అని కేసీఆర్ ప్రభుత్వానికి మేము విన్నవించినాం. గోపాలకృష్ణ ద్వివేది ఐటీడీఏ పిఓగా పనిచేసిపోయిన క్రమంలో నీకు ఐటీడీఏ సారూప్యం తెలుసు కాబట్టి, జిల్లాలకు చైర్మన్ ఉన్నావు కాబట్టి మా ప్రాంతాలకు జిల్లాలు ఇవ్వండి. ఇవ్వకపోయేది ఉంటే మా ప్రాంత సారూప్యం మారిపోతుంది అని చెప్పినప్పటికి కూడా మన ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆదిలాబాద్ గోండులను, సంతలో మేకపోతును ముక్కలు ముక్కలు చేసి కొట్టినట్టు 7 జిల్లాలుగా చేసిండు గోండులని. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల ఇట్లా విచ్ఛిన్నం చేసిండు మన భూభాగాన్ని. కోయ భూభాగాన్ని 8 జిల్లాలుగా చేసిండ్రు. నల్లమల్ల సెంచులు పిరికెడంత ఉంటారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, దేవరకొండ 3 జిల్లాలుగా చేసిండ్రు. అంటే ఒక అన్సైంటిఫిక్గా మీకు చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చదివిన వాళ్ళు ఉంటారు, కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. భూభాగాల్ని ముక్కలు ముక్కలు చేస్తే మా వరంగల్ జిల్లా నర్సంపేట పక్కన బట్టి 13 కోయ గ్రామాలు, 5th షెడ్యూల్ గ్రామాలు ఇప్పుడు వరంగల్ జిల్లాకు పోయినాయి. ఒకప్పుడు ఐటీడీఏ అంటే జిల్లా కలెక్టర్ కన్నా ఎక్కువ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండేది. ఇవాళ ఏమైపోయినాయి? ఇగో ఈ పరిస్థితుల్లో కూడా చదువుకున్న విద్యార్థులుగా, యువకులుగా మనం ఆలోచన చేయాలి మిత్రులారా.